హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఒక సెంటర్ పిల్లర్ లాగా నిలబడ్డాడు. ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో గెలుపుకి, అదేవిధంగా కేంద్రంలో ఎన్డీఏ మరొక్కసారి అధికారం చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి 21 లోక్సభ స్థానాలు కీలకం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాల్లో 175లో 164 తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి రావటంలో 21 సీట్లకు 21 సీట్లు జనసేన గెలవటం, అసెంబ్లీ 2 ఎంపీలు పోటీ చేసి 2 గెలవటం, 100% స్ట్రైకింగ్ రేట్. ఈ విధంగా ఈ ఎన్నికల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజున ప్రభుత్వంలో కూడా ఆయన డిప్యూటీ సీఎంగా కీలకమైనటువంటి శాఖల బాధ్యతలను చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి సూచనల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ముఖ్యమంత్రి తనయుడు మంత్రి నారా లోకేష్, వీళ్ళిద్దరూ కూడా ఆయన మాటని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఆంధ్రప్రదేశ్లో వివిధ పథకాలకి మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కానివ్వండి, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడ వాళ్ళ సొంత నాయకుల పేర్లు, ఆ నాయకుల పేర్ల చుట్టూనే అన్ని పథకాలు. ఇది కరెక్ట్ కాదు. స్ఫూర్తినిచ్చేటువంటి మహనీయుల పేర్లతో ఈ పథకాలు ఉండాలి అని కీలకమైనటువంటి సూచన చేశారు పవన్ కళ్యాణ్. ఈ విషయంలో మరి చంద్రబాబు నాయుడు కూడా చాలా సీరియస్గానే తీసుకున్నట్టున్నాడు ఈ సూచన. అందుకని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పథకాలకు సంబంధించినటువంటి దాంట్లో చాలా స్పష్టంగా గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అన్నీ జగనన్న జగనన్న జగనన్న, ఎక్కడన్నా ఉంటే వైఎస్ఆర్ అని 1-2 ఉండేది, మొత్తం జగనన్నే పథకాలంటే పేర్లని. వాటిని మొత్తం పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా మహనీయుల పేర్లు, స్ఫూర్తి ప్రదాతల పేర్లు తీసుకొచ్చి ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటాం. ఒక మచ్చుకు కొన్ని పథకాల పేర్ల మార్పుగా మనం చూస్తే, జగనన్న అమ్మ ఒడి, తల్లికి వందనం పేరుతో ఆ పేరు మార్చారు. జగనన్న గోరుముద్ద, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం. డొక్కా సీతమ్మ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే అన్నం ఆకలితో వచ్చినటువంటి ప్రతి వాళ్ళని ఆదుకున్నటువంటి ఒక చరిత్ర డొక్కా సీతమ్మ. అందుకనే ఆవిడ పేరుతో ఈ మధ్యాహ్న బడి భోజన పథకం. జగనన్న విద్యా కానుక అని ఉన్నదానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర అని పెట్టి, సర్వేపల్లి రాధాకృష్ణ ఆయన ఒక టీచర్గా ఉండి రాష్ట్రపతి అయ్యారు. ఆయన పేరుతో ఒక స్ఫూర్తి నింపేటువంటి విధంగా జగనన్న పేరు కన్నా జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ముఖ్యమంత్రి, ఆయన పేరుతో పెట్టుకోవటం దేనికి అవసరం లేదు కదా. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర అనేటువంటి నాడు నేడు బళ్ళుకు సంబంధించినటువంటి వీటి మీద మనబడి మన భవిష్యత్తు అనేటువంటి విధంగా మార్చారు. అదేవిధంగా స్వేచ్ఛ అనేటువంటి ఒక ప్రోగ్రాం ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, బాలికా రక్ష అనేటువంటి దాన్ని మార్చారు. జగనన్న ఆణిముత్యాలు అని విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రతిభ కనపరిచినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి అవార్డులు, వాటికి అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలని మార్చారు. ఇవి చాలా మంచి పరిణామం. మనం చూస్తే చిన్న అంశంగా కనపడేది, కానీ పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఒక సూచనకి మాకు పూర్తి బలం ఉంది కదా, మేము ముఖ్యమంత్రిని కదా అని చంద్రబాబు నాయుడు ఆలోచించడం కాదు. ఒక మంచి మాటని, మంచి సూచనని తీసుకోవటం, పవన్ కళ్యాణ్కి ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను బయటకు తెలియజేయటం. వీటి మీద ఈ రోజున పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ చేశారు. ఈ విధంగా స్ఫూర్తి ప్రదాతలు, మహనీయుల పేర్లు పథకాలకు పెట్టడం అనేటువంటిది చాలా సంతోషం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు అంటూ ఆయన ట్వీట్ చేయటం. దానికి మంత్రి నారా లోకేష్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఇలాంటి మహనీయుల పేర్లు పెట్టాలి అనేటువంటి మీ సూచన మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.
మీకు కృతజ్ఞతలు పవన్ కళ్యాణ్ అన్న అంటూ ఆయన చాలా హుందాగా గౌరవంగా పవన్ కళ్యాణ్కి రిప్లై ఇచ్చారు. చాలా మంచి వాతావరణం కదా. ఎందుకు అని అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ ముగ్గురు కలిసి ప్రయాణం చేసేటువంటి క్రమంలో తెలుగుదేశం, జనసేన సంబంధించిన పవన్ కళ్యాణ్ గారిని చాలా సందర్భాల్లో మాట్లాడారు. మనం 10 ఏళ్ల పాటు కలిసి పనిచేయాలి, ఈ కూటమి రాష్ట్ర అభివృద్ధి విషయంలో మనం సుదీర్ఘకాలం పాటు కలిసి ఉండాలి అనేటువంటి అటు చంద్రబాబు నాయుడు మాట చెప్పాడు, నారా లోకేష్ చెప్పారు. ఆ విధంగా తెలుగుదేశం, జనసేన ఒక మంచి అవగాహనతో, మంచి సంబంధాలతో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసేటువంటి దాంట్లో ఖచ్చితంగా ఇలాంటి సహృద్భావ వాతావరణంలో కలిసిమెలిసి అంతర్గతంగా పార్టీ అంటే ప్రభుత్వంలో ఉండేటువంటి భాగస్వామ్య పార్టీలు కలిసిమెలిసి ముందుకెళ్ళటం అనేది మంచి పరిణామం. ఇది ప్రజలకు కూడా ఉపయోగపడేటువంటి అంశం, దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు.